విడాకుల కోసం మొక్కు అమ్మోరు కరుణించిందని ఏకంగా 9 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారం. పెళ్ళయ్యాక మొక్కులు చూసాం, విడాకుల కోసం ఇలాంటి మొక్కు ఎప్పుడైనా చూశారా? సాధారణంగా ఎవరైనా కోరిక కోరుకుంటే ఉద్యోగం రావాలనో, లేదా పెళ్ళి కావాలనో, లేదా ఆరోగ్యం బాగుండాలనో మొక్కుకుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం విచిత్రంగా తనకు విడాకులు రావాలని మొక్కుకున్నాడు. కట్ చేస్తే కోర్టు విడాకులు మంజూరు చేయగానే ఏకంగా 9 కిలోమీటర్ల సాష్టాంగ దండాలు పెడుతూ తన మొక్కు తీర్చుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని సోన్హా ప్రాంతానికి చెందిన జోగేష్ ఢిల్లీలో ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. 2022లో పెళ్ళైన కొత్తలో అంతా బాగున్న ఆర్థిక సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇవి ఎంతవరకు వెళ్ళాయంటే ఇక కలిసి ఉండలేము అని విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. తనకు విడాకులు వస్తే బైడవ సమయ మాత ఆలయానికి సాష్టాంగ దండాలు పెడుతూ వస్తానని జోగేష్ మొక్కుకున్నాడు. ఇటీవల కోర్టు విడాకులు మంజూరు చేయడంతో చెప్పినట్లుగానే సుమారు 12 గంటల పాటు శ్రమించి 9 కిలోమీటర్ల దూరం సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఆలయానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వైవాహిక బంధం విడిపోవడం అనేది ఎవరికైనా బాధాకరమైన విషయమే. కానీ నిత్యం గొడవలతో నరకం అనుభవించే బంధం కంటే విడిపోయి ప్రశాంతంగా ఉండడమే మేలని జోగేష్ భావించాడు. అందుకే విడాకులు లభించినందుకు విచారించకుండా ఒక లక్ష్యం నెరవేరినట్లుగా భావించి ఇలా వినూత్నంగా మొక్కు తీర్చుకున్నాడు. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇది విడ్డూరం అంటుంటే మరికొందరు అతని వ్యక్తిగత స్వేచ్ఛను సమర్థిస్తున్నారు. ఏదేమైనా విడాకుల కోసం ఇలాంటి మొక్కుకోవడం అనేది బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఈ వీడియో పైన, జోగేష్ పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.